ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. మోదీ టీంలో ఎవరికి ఛాన్స్ దక్కొచ్చనే చర్చ మొదలైంది. అయితే కీలక శాఖలు బీజేపీ దగ్గరే ఉండే అవకాశం కనిపిస్తోంది. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే శాఖలు బీజేపీకి చెందిన ఎంపీలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. అటు స్పీకర్ పదవిని కూడా వదులుకోవద్దని అనుకుంటోంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. శివసేనకు భారీ పరిశ్రమల శాఖ, జేడీఎస్కు వ్యవసాయ శాఖ ఇస్తారని సమాచారం. రైట్, ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ రాబోతోంది, ఎవరెవరికి కీలక శాఖలు అందుకోబోతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మోడీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో కొలువు తీరబోతోంది. ఎన్డీఏ ప్రభుత్వం సో వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం ఒక విషయం అయితే, ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి, ఎన్డీఏ అలయన్స్లో ఉన్న భాగస్వామ్యాలకి పక్షాలకి ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి కూడా జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అంశాలపైన, ఎన్నికల ఫలితాల అంశాలపైన చర్చిస్తున్నారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా వారి పార్టీ ఎంపీలతో సమీక్షలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు ఇటు మంగళగిరిలో. అలాగే ఇటు నితీష్ కుమార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ జేడీయూ ఎంపీలతో భేటీ అయిన పరిస్థితి ఉంది. సో కీలక పోర్ట్ఫోలియోల విషయంలో కొంత ముఖ్యంగా బీజేపీ అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు మధ్య నెగోషియేషన్స్ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కీలక పోర్ట్ఫోలియోస్, ముఖ్యంగా దేశ పాలనని శాసించే కీలక మంత్రిత్వ శాఖలు, సో వాటిని బీజేపీ తమ వద్దే ఉంచుకోవాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో రౌజ్ అవెన్యూ హిల్స్ పైన ఉన్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఈ నార్త్ బ్లాక్లో ఉన్న ఇటు హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఈ రెండు మినిస్ట్రీలను కూడా ఇటు బీజేపీ తమ వద్దే ఉంచుకోవాలని చెప్పి భావిస్తుంది. అలాగే సౌత్ బ్లాక్లో ఉన్న ఇటు డిఫెన్స్ మినిస్ట్రీ, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఈ 4 శాఖలు చాలా కీలకమైన శాఖలు. సో ఈ 4 శాఖల్ని కూడా ఈ రౌజ్ హిల్స్ పైన ఉన్న ఈ 4 శాఖల్ని కూడా తమ వద్దే ఉంచుకోవాలని చెప్పి ఇటు బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవి చాలా కీలక శాఖలు కాబట్టి వీటిపై పట్టును వదులుకోకూడదని చెప్పి బీజేపీ భావిస్తుంది. అలాగే ఇటు రక్షణ, ముఖ్యంగా ఆర్థిక శాఖతో పాటుగా ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, అలాగే వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాలపైన కూడా పట్టును కోల్పోకూడదని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ కీలక శాఖల్ని కూడా తమ వద్దే ఉంచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్పీకర్ పదవిని కూడా బీజేపీ వదులుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా లేనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 240 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి సో స్పీకర్ పదవి కూడా తమ వద్దే ఉంచుకోవాలని చెప్పి ఇటు బీజేపీ భావిస్తోంది. సో డిప్యూటీ స్పీకర్ని టీడీపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే సివిల్ ఏవియేషన్తో పాటుగా ఇటు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ, అలాగే ఇటు ముఖ్యంగా ఉక్కు శాఖకు సంబంధించిన మినిస్ట్రీ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే జేడీయూ కూడా పంచాయతీరాజ్, అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వారు కూడా ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఇటు బీహార్కి ప్రత్యేక హోదా స్టేటస్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దానికి బదులుగా లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడుతుంది, కానీ ప్రత్యేక హోదా అనే విషయం లేదు అని చెప్పి ఇటు జేడీయూకు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో అలాగే భారీ పరిశ్రమల శాఖ శివసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వ్యవసాయ శాఖ జేడీఎస్ కూడా భాగస్వామిగా ఉంది. సో వ్యవసాయ శాఖని జేడీఎస్కి ఇచ్చే ఆలోచనలో ఉంది. అలాగే ఇండిపెండెంట్ ఛార్జెస్కి సంబంధించి కూడా ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఛార్జెస్ కూడా చాలా మిత్రపక్షాలు, భాగస్వామ్య పక్షాలు, ఇటు ఆర్ఎల్డి జయంత్ చౌదరి ఉన్నారు, అలాగే అప్నాదల్ ముఖ్యంగా అనుప్రియ పాటిల్ ఉన్నారు, అలాగే ఇటు లోక్ జనశక్తి పార్టీకి సంబంధించిన చిరాగ్ పాస్వాన్ ఉన్నారు, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే వర్గానికి కూడా కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ఇటు ఏక్నాథ్ షిండే వర్గానికి కూడా కీలక శాఖలు
ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో భారీ పరిశ్రమల శాఖ ఇటు ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విధంగా కీలక మంత్రిత్వ శాఖలైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, అలాగే విదేశీ వ్యవహారాల శాఖతో పాటుగా కీలక మౌలిక వస్తువులు, అలాగే రోడ్లు, రైల్వేస్, వీటిని కూడా బీజేపీ తమ వద్దనే ఉంచుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో సహాయ మంత్రులుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి వాటిని కేటాయించే అవకాశం ఉంటుంది. కానీ క్యాబినెట్ హోదాలు మాత్రం బీజేపీ వద్దనే పెట్టుకోవాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో రేపు సాయంత్రం కల్లా ఏ పార్టీకి ఎన్ని క్యాబినెట్ బెర్త్లు వస్తాయి, ఎవరెవరు క్యాబినెట్లో స్థానం దక్కించుకోబోతున్నారనేది రేపు ఎల్లుంటిలో స్పష్టత రాబోతోంది. అలాగే 9వ తేదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ప్రధాని మోడీ మూడోసారి వరుసగా ముఖ్యంగా దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగే అవకాశం ఉంది. లేదా కర్తవ్య పథ్, ఈ విజయ్ చౌక్ ప్రాంగణం ఏదైతే ఉందో ఈ కర్తవ్య పథ్ సెంట్రల్ విస్టాలో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. సో ఈ ప్రాంగణంలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. మూడోసారి వరుసగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి సో ఈ కర్తవ్య పథ్ని ఇంతకుముందు రాజ్పథ్గా ఈ ప్రాంగణం ఉండేది. సో ఇప్పుడు దీన్ని కర్తవ్య పథ్గా డెవలప్ చేశారు. పక్కనే నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం, పాత పార్లమెంట్ భవనం, అలాగే ఈ నార్త్ ఎవెన్యూ, సౌత్ ఎవెన్యూ, అలాగే రాష్ట్రపతి భవనానికి ఎదురుగా ఇక్కడ అట్టహాసంగా ఘనంగా ఇటు ప్రమాణ స్వీకారం చేయాలన్న ఆలోచనలో కూడా బీజేపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు పొరుగు దేశాలు ముఖ్యంగా శ్రీలంక, అలాగే నేపాల్, భూటాన్, ఇటు మారిషస్, ఈ దేశాలకు సంబంధించిన బంగ్లాదేశ్, ఈ దేశాధినేతలను కూడా పిలిచే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. వివిధ దేశాధినేతలు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు, సో అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచనలో కూడా. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఏర్పాటుకు చేయాల్సిన కసరత్తు అంతా కూడా జరుగుతోంది. సాయంత్రం 4:30 గంటలకి ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలను నివేదికను రాష్ట్రపతికి అందించబోతున్నారు. సో వడివడిగా అయితే ప్రక్రియ సాగుతోంది. ఈరోజు సాయంత్రం కల్లా కూడా బీజేపీ అలాగే ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ అలాగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. అనంతరం రేపు సాయంత్రం 7 గంటలకి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతిని కోరబోతున్నారు. అనంతరం 9వ తేదీన ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే కొత్త మంత్రివర్గం కూడా అదే రోజు కొలువు తీరబోతోంది. గోపి, అంటే కూటమిలో టీడీపీ చాలా కీలక పాత్ర వహిస్తోంది. నిజంగా టీడీపీ ఎన్ని మంత్రి పదవులు ఆశించే ఛాన్సెస్ ఉన్నాయి? ముఖ్యంగా ఇటువంటి కీలక శాఖలను అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ తన వద్ద ఎటువంటి కీలక శాఖలు ఉంచుకునే అవకాశం ఉందంటూ కూడా మీరు చెప్తున్నారు. టీడీపీ ఎటువంటి డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంది? ఏ శాఖలు కోరే అవకాశం ఉంది? టీడీపీ నుంచి వినిపిస్తున్నవి ఇటు పట్టణాభివృద్ధి శాఖ, అలాగే ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఈ విధంగా కీ మినిస్ట్రీస్ ఇటు టీడీపీ కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది స్పీకర్ పదవితో పాటుగా. సో వీటిని ఇచ్చేందుకు బీజేపీ ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తుందన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే టీడీపీ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది. జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిపి అక్కడ పోటీ చేశాయి, అఖండ విజయం సాధించాయి. సో 5 కేబినెట్ స్థానాలు కేంద్ర మంత్రివర్గ మండలిలో 5గురికి స్థానం లభించే అవకాశం ఉంది. బీజేపీ నుంచి 3గురికి, ఇటు టీడీపీ నుంచి 3గురికి, అలాగే బీజేపీ నుంచి 1రికి, జనసేన నుంచి 1 కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే కేబినెట్ హోదా ఎంతమందికి దక్కుతుంది? ముఖ్యంగా ఎంఓఎస్ ఇండిపెండెంట్ స్వతంత్ర హోదా కేంద్ర మంత్రులుగా ఎవరికి స్థానం దక్కుతుంది? అలాగే సహాయ మంత్రులుగా ఎవరు? అయితే టీడీపీకి 2 కేబినెట్ మంత్రులు, 1 సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి, అలాగే సీఎం రమేష్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి ముఖ్యంగా ఇటు కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. ఇటు జనసేన బాలశౌరి లేదా మరొకరికి ఇటు సహాయ మంత్రి హోదా దక్కే అవకాశం కనిపిస్తుంది. సో పార్టీల మధ్య డిస్కషన్స్ పూర్తయిన తర్వాత ఎవరిని ముఖ్యంగా కేబినెట్లో కూర్చోబెట్టుకునేందుకు ఆయా పార్టీల అధినేతలు నిర్ణయిస్తారో వారి జాబితాను అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. అయితే ఏ పోర్ట్ఫోలియోస్ కేటాయించాలి అనేది మాత్రం బీజేపీయే ఇక్కడ నిర్ణేతగా ఉంది. ఎందుకంటే 240 స్థానాల్లో వాళ్ళు మెజార్టీ స్థానాలు గెలుపొందారు కాబట్టి సో మొదట వాళ్ళు ఏ స్థానాలు ఎవరెవరికి కేటాయించాలి అన్నది ఆయా పార్టీల అభిప్రాయాలు, వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియోలు కావాలనుకుంటున్నారు, ఏ స్థానం కావాలనుకుంటున్నారు కేంద్రంలో అన్నది తెలుసుకున్న తర్వాత సో అది ముఖ్యంగా ఇవ్వదగ్గదేనా, అది సాధ్యమేనా అన్నది బీజేపీ అంతిమంగా నిర్ణయించడం జరుగుతుంది. సో బీజేపీ కూడా సొంతగా నిర్ణయించడానికి లేదు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఈరోజు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘంగా కసరత్తు అయితే జరుగుతోంది. ఇక ఈరోజు సాయంత్రం కల్లా కూడా బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఢిల్లీ చేరుకోబోతున్నారు. రేపు ఉదయం పార్లమెంట్ ముఖ్యంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో ఇటు బీజేపీ అలాగే ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. తమ ప్రధానిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపీలంతా కూడా ఆ సంతకాలు చేసిన ఫామ్స్ అన్నింటినీ కూడా ఎన్డీఏ పక్ష నేతలు రాష్ట్రపతికి ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరడం జరుగుతుంది. రేపు సాయంత్రం 7 గంటలకు అనంతరం 9వ తేదీ ఇటు రాష్ట్రపతి భవన్ కానీ లేదా ఈ విజయ్ చౌక్ కర్తవ్య పథ్ కానీ లేక భారత్ మండపంలో కానీ ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సో ఆ ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తు కూడా ఇటు ముమ్మరంగా ఢిల్లీలో జరుగుతోంది. థ్యాంక్ యూ గోపి.